దుండిగల్ భూదందాలో అన్ని లోపాయికారి ఒప్పందాలే. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడంతో విలువైన భూములను రియల్టర్లు దక్కించుకున్నారు. ఓఆర్ఆర్ భూసేకరణకు ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములను కూడా సేకరించినప్పటికీ పట్టా భూములను కాపాడుకున్న పెద్ద మనుషులు వారి భూములకు బదులుగా ప్రభుత్వ భూములనే పణంగా పెట్టారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి 2023 ఫిబ్రవరిలో అప్పటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రాసిన లేఖలో దుండిగల్ గండి మైసమ్మ మండలంలో ఓఆర్ఆర్ భూసేకరణకు ప్రభుత్వ భూమి ఎంత తీసుకున్నారు, పట్టా భూమి ఎంత తీసుకున్నారు అనే వివరాలను స్పష్టం చేశారు. అదే లేఖలో ఓఆర్ఆర్ కు పంచాయతీ రోడ్లకు ఇతర స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన భూమి పోగా ఉన్న భూమిలో ప్రభుత్వ భూమి ఎంతుంది, పట్టా భూమి ఎంత అనే వివరాలను సైతం సర్వే నంబర్ల వారీగా పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో ఓఆర్ఆర్ కోసం 11 ఎకరాలు, పంచాయతీ రోడ్డు కోసం 1.26 ఎకరాలు కలిపి 12.26 ఎకరాలు సేకరించారు. అలాగే 102 ఎకరాల పట్టా భూముల్లో 6.38 ఎకరాలు ఓఆర్ఆర్ కోసం సేకరించారు. అయితే రియల్టర్ తనకున్న రాజకీయ అండదండలతో తన వాటాగా ఓఆర్ఆర్ కోసం కేటాయించిన 6.38 ఎకరాలను వదులుకోకుండా పట్టా భూముల నుంచి సేకరించాల్సిన వాటాను సైతం ప్రభుత్వ భూముల్లోనే చూపారు. దీంతో రియల్టర్ సంస్థకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఎకరా 20 కోట్ల చొప్పున 6.38 ఎకరాలకు సుమారు 120 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూరినట్లయింది. అంత మేర ప్రభుత్వ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూములు కాపాడుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లిప్తంగా ఉండడంతో పట్టా భూముల స్థానంలో కూడా ప్రభుత్వ భూములనే ఓఆర్ఆర్ భూసేకరణలో కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 82 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నిర్దిష్టంగా ప్రభుత్వ ఖాతాలో ఎంతుందనే లెక్కలు ఇప్పుడు తీస్తున్నారు. 2000 కోట్ల భూదందా పేరుతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై సీఎంఓ అధికారులు నివేదిక కోరినట్టు తెలిసింది. దీంతో మేడ్చల్ కలెక్టర్ ప్రాథమిక వివరాలతో నివేదిక పంపినట్లు సమాచారం. సీలింగ్ ఫైన్స్ కన్సాలిడేషన్ ఎక్సర్సైజ్ పేరుతో ఎందుకు తెరవాల్సి వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీసీఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. భూముల కేటాయింపుపై పునఃపరిశీలన చేయాలని సీసీఎల్ఏ నుంచి మెమో వస్తే పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.